అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఏపీ సిలబస్ చాప్టర్ 8 అది. దాని కింద 12 వీడియోస్ అయిపోయినాయి. ఇప్పుడు 13th వీడియో చేస్తున్నాం. సో ఈ వీడియో చూసే ముందు ఇంతకుముందు చేసినటువంటి ట్రిగ్నోమెట్రీ పరంగా చేసినటువంటి 12 వీడియోస్ చూసి తర్వాత 13th వీడియో చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఈరోజు సెప్టెంబర్ 5 నాకు చదువు చెప్పినటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువు చెప్పినటువంటి ప్రైమరీ టీచర్స్కు, అదేవిధంగా 6th 10th చదువు చెప్పినటువంటి హై స్కూల్ టీచర్స్కు, ఎందుకంటే ప్రైమరీ టీచర్సు, ప్రైమరీ స్కూల్ టీచర్సు, హై స్కూల్ టీచర్సే మన మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తారు. పిల్లల మీద ఎక్కువ మన దగ్గరే ఉంటారు. 5 years 1 నుంచి 5 పిల్లవాడు మన దగ్గరే ఉంటారు. అదే 6th 10th హై స్కూల్లో ఉంటారు. 5 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు, అక్కడ 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు ఈ ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి హై స్కూల్ విద్యాభ్యాసానికి వెళ్ళేటప్పుడు 10 ఏళ్ళు ఈ యొక్క టీచర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది పిల్లల మీద. అదేవిధంగా ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు నాకు చదువు చెప్పినటువంటి టీచర్లకు, డిగ్రీ అదేవిధంగా పీజీ ప్రొఫెసర్స్కి, ఎంఎస్సి ప్రొఫెసర్స్కి, ఎంఫిల్ గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రొఫెసర్లకి, బీఈడీలో చెప్పినటువంటి లెక్చర్లకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ వల్ల కేవలం మీ వల్లనే మీరు వేసేటువంటి పునాది మా యొక్క భవిష్యత్తుకు కానివ్వండి, మ్యాథ్స్ పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను కలగజేసి మేము గొప్పవారుగా అంతో ఇంతో పిల్లలకు మ్యాథ్స్ చెప్పే విధంగా మేము ఉన్నామంటే అది కేవలం మీ దయ. మీరు మాకు దిద్దినటువంటి ఆ యొక్క అక్షరాభ్యాసం కానివ్వండి, మీరు చెప్పిన విధానం కానివ్వండి, చదువు పట్ల మాకు ఇంట్రెస్ట్ ఏర్పడి మేము కూడా పిల్లలకు చదువు చెప్పేంత స్థాయికి వెళ్ళామంటే అది కేవలం మీ దయ. సో మాకు చదువు చెప్పిన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ లెట్ us స్టార్ట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చూడండి, 14th మనకు 3 ప్రాబ్లమ్స్ చెప్పిన 4th ప్రాబ్లం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ చూసానంటే 3 ప్రాబ్లమ్స్ మనకి అయిపోయినాయి 14th అనే నెంబర్ కింద. 4th ప్రాబ్లం చూడండి, sin 30 degrees plus tan 45 degrees minus cosecant 60 degrees divided by secant 30 plus cos 60 plus cot 45. దీన్ని సింప్లిఫికేషన్ చేయమన్నాడు అంతే. సో ఏం లేదు, ఇవి చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఏం రావాలా, పట్టిక రావాలా, టేబుల్ రావాలా, టేబుల్ పక్కన వేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పాను కదా, సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కొసికెంట్ రాసుకొని 0 30 45 60 90 పాట పాడుకున్నాం, రాగం పెడుకున్నాం. ఆ టేబుల్ అంతా పక్కన వేసుకోవాలా. ఈ పాట, రాగము ఇవన్నీ రావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, టేబుల్ సెట్ నేర్చుకోవాలో చెప్పాను. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయాలా. సైన్ 30 degrees ఎంత 1/2 ప్లస్ ఉంది tan 45 degrees 1 మైనస్ కొసికెంట్ 60 degrees 2/√3 డివైడ్ బై సీకెంట్ 30 2/√3 ప్లస్ cos 60 degrees 1/2 ప్లస్ cot 45 1. ఏం చేయాల, మీరు పక్కన వాల్యూస్ రాసుకుని ఆ వాల్యూస్ దీంట్లో పెట్టేయండి అంతే. ఇంకేం, ఇదంతా సింప్లిఫికేషన్, మనం ఎంతవరకైనా చేసుకోవచ్చు. ఇది కానీ నీట్గా చేసుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ 1 అంటే ఏంటండి, 1 మీన్స్ 1/1 అని. ఓకే, మీకు ఊరికే అర్థమైందని రాస్తున్నది, రాయాల్సిన అవసరం లే, జస్ట్ 1 వరకు రాసి చాలు. ఇవన్నీ కింద డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకోవడానికి నీకు 1 పెట్టుకున్నా. అదేవిధంగా 1 అంటే ఇక్కడ 1/1 అని. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎల్సిఎం తీసుకున్నాం 2 1 √3. ఎల్సిఎం అంతా 2 × √3. ఇవి మీకు తెలిసిన విషయాలు. ఎల్సిఎం అంతా 2√3 ఎల్సిఎం. ఓకే, 2√3. నెక్స్ట్ డినామినేటర్ చూడ 2 2√3. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది, √3 మిగులుతుంది. √3 × 1 √3 ప్లస్ 1తో 2√3. సో 2√3 మిగులుతుంది. 2√3 × 1 2√3 మైనస్ √3 మనం చేసుకుంటే ఎంత వస్తుంది, √3 క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. 2 × 2 4. ఇవి ఎల్సిఎం మీకు తెలుసు, నేను దీని గురించి డీటెయిల్గా చెప్పడం, ఎందుకంటే డీటెయిల్గా చెప్తే ఎల్సిఎం ఏమవుతుంది, ఇట్లా తీసుకొని ఇదే యాక్చువల్గా ఏంటంటే ఇది తీసుకొని ఇంటూ ఇది వేసుకోవాలా, ఎంత మిగులుతుందో చూడాలా, చూసి అది పైన వేయాలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఎంత మిగులుతుందో పైన వేయాలా, అది. ఓకే, అదేవిధంగా చూడండి, √3 2 1 ఉంది, ఎల్సిఎం ఎంత 2 × √3 2√3 వస్తుంది. ప్లస్ మీకు ఒక 2√3 కింద ఉంది. సో 2/√3 ఇది ఉంది. సో √3 ఇది చూసుకోవాలి కింద, డినామినేటర్ √3 క్యాన్సిల్ ఎంత మిగులుతుంది,
2 మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని ఎత్తుకొని పోయి పై న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 2 × 2 4 అట్లా. ఓకే, సో 2√3. సో క్యాన్సిల్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవుతుంది, మీద √3 మిగులుతుంది. ఆ √3 ఎత్తుకొని పోయి 1తో మల్టిప్లై చేస్తే √3 మిగులుతుంది. ప్లస్ 1 2√3 2√3 పోతుంది. 2√3 × 1 2√3. ఈ విధంగా మనం చేసుకోవాలి. లేదంటే ఇది తీసుకో, ఇది తీసుకో. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు కాల్ చెప్తాను. ఇవన్నీ ఈజీ ప్రాసెస్, మీకు ఆల్రెడీ మీ స్కూల్ టీచర్స్ చెప్తే ఉంటాను. ఇప్పుడు ఇది ఉంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది తీసుకొని చెప్తా ఒక్కటి, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు బోర్ లేకుండా. 2/√3 ఉందా? ఓకే, ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. 2/√3 ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 2√3 ఎల్సిఎం ఇంటూ 2√3. ఓకే, సో మీకు ఎంత వస్తుంది పైన అని చెప్పడానికి మాత్రమే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. సో దీనికి ఎంత వస్తుంది పైన? 2/√3 ఉందా? 2√3 ఎల్సిఎం ఉందా? ఏమొస్తుంది చూడు, ఇంటూ పెట్టుకోవాలా. √3 క్యాన్సల్, అవునా? ఏమవుతుంది? 2 2 ఎంత? 4 మిగులుతుంది. రాసచ్చు 4. ఇది ఆ విధంగా మనం చేసుకో. మీకు తెలియకపోతే ప్రతి ఒక్కటి పక్కన వేసుకొని చేయండి. సో డైరెక్ట్ స్టెప్స్ నేర్చుకోవడం. ఇక్కడ న్యూమరేటర్ బై డినామినేటర్లో 2/√3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2/√3 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేశాడు. 2√3 సారీ, బైలో 2√3 ఉంది, ఈడ బైలో 2√3 ఉంది. 2√3 క్యాన్సల్. ఓకే, ఎంత మిగిలింది? సో √3 ప్లస్ 2√3, ఇది ఒక √3 ప్లస్ 2√3 3√3, 3√3 -4 రాశాను. బై, ఇది బై. ఇక్కడ 2√3 ప్లస్ √3 2√3, ఇక్కడ ఒక √3 3√3 ప్లస్ 4. ఈ పక్క ముందు ఏం లేకపోతే ఉన్నట్టు ప్లస్ ఉన్నట్టు +4. ఓకే, ఇది 2 మార్క్స్ అడిగినప్పుడు అది స్టాప్ చేశాడు. ఎక్స్టెన్షన్ చేయాలని రూల్ ఏం లేదు. సరే, ఇంక నీకు చెప్పాను కదండి, ఇదండి, ఇది 2√3 అనేది ఇర్రేషనల్ నంబర్. కింద డినామినేటర్ ఇర్రేషన్లో ఉంది, దాన్ని ఏం చేయాలా? రేషన్లోకి మార్చుకుంటాం. రేషన్లో మార్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం? ఈ మాట రాస్తాం, రేషనలైజ్ ద డినామినేటర్. హారాన్ని అకరణీయం చేయగా, రేషనలైజ్ దీన్ని రేషనలైజ్ చేయాలా. సో ఈ ఫ్రాక్షన్ ఇట్టే రాసాం, ఈ భిన్నం ఇట్టే రాసాం. ఇంటూ, నేను ఇంతకుముందు క్లాస్ చెప్పాను ఎలా చేస్తాం. A+B మోడల్లో ఉంటే A-Bతో చేయాలి, A-B మోడల్లో ఉంటే A+Bతో చేయాలి. ఇది A+B మోడల్లో కాబట్టి A-B చేయాలి. సో 3√3 +4 ఉంది కాబట్టి 3√3 -4తో ఫస్ట్ దీన్ని చేయాలి, హారాన్ని చేయాలి. ఇక్కడ ఎంత చేస్తామో పైన కూడా అంతే చేయాలని పోయిన క్లాస్లో చెప్పాను, లాస్ట్ క్లాస్లో. ఇక్కడ దేనితో మల్టిప్లై చేస్తావో పైన కూడా దాంతోనే చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ క్యాన్సిల్ చేస్తే రెండు ఒకటే కదా, సేమ్ క్వాంటిటీ, రెండు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఇంతే వస్తుంది. నేను ముందే రేషనలైజ్ ద డినామినేటర్ అన్నప్పుడు ఇది మనం ఎక్స్ట్రా రాస్తాం కదా, ఈ రెండు సేమ్ టర్మ్స్ అన్నమాట, సేమ్ క్వాంటిటీ, రెండు క్యాన్సిల్ చేస్తే ఇంతే ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాము? విలువ మార్చడం లేదు, రూపాన్ని మారుస్తున్నాం అంతే. కింద ఉండే రూపాన్ని మారుస్తున్నాం, కింద ఉండే రూపం మారిపోతుంది. ఎట్లా? కింద ఏముంది? ఇర్రేషన్ ఉంది, దాన్ని చేస్తాం రేషన్గా మారుస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇంతవరకు చేసే ఇబ్బందిలే, రేషన్లైజ్ చేసేదా వచ్చిన వాల్యూ చూస్తే అది మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో రేషన్లైజ్ చేసాం. A-B ఇంటూ A-B లాగా ఉంది, సేమ్ టర్మ్స్, రెండు స్క్వేర్. సో 3√3 -4 హోల్ స్క్వేర్, ఇది టర్మ్ ఇంటూ ఆ టర్మ్ అదే ఉన్నాయి, రెండు ఉన్నాయి కాబట్టి ఇంటిలో పైన హోల్ స్క్వేర్ వస్తుంది. బై కింద ఉంది A+B ఇంటూ A-B మోడల్లో ఉంది A² - B², A² - B². ఇది A, ఇదంతా A² - B². ఓకే, సో ఇది ఎలా ఉంది? ఇది A-B హోల్ స్క్వేర్ రాలేదు. A-B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? A² అంటే దీని స్క్వేర్, -2A అంటే ఇది, B అంటే అది, -2AB ప్లస్ B², B అంటే ఇది 4². A² - 2AB ప్లస్ B² మోడల్లో ఉంది. బై ఇది ఆల్రెడీ రాసాం కదా, 3కు స్క్వేర్ ఏమి? 9, √3² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎంత? 3. చెప్పా కదా, ఇంటూలో ఉన్నప్పుడు దీనికి స్క్వేరే దానికి స్క్వేరే, మధ్యలో ఇంటూ అనమాట ఇది. సో 3కి స్క్వేర్ 9, √3కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఎంత? 3. ఇది అయిపోయింది. -4 స్క్వేర్ ఎంత? 16. సింప్లిఫికేషన్ ఇంత, ఇది మన ఇష్టం సింప్లిఫికేషన్. సో 3కి స్క్వేర్ 9 ఇంటూ √3కి స్క్వేర్ 3. ఓకే, -2 4 ఎంత?
8 ఇంటూ 3 24 √3 దాన్ని ఏం చేయలేం కదా, √3 ఏం చేయలేం. మిగతా నెంబర్స్ చూసుకోవాలి. 4 3 2 4 3 12 12 2 24 √3 సరిపోయింది. ప్లస్ 4 స్క్వేర్ 16 డివైడ్ బై 9 3 27 మైనస్ 16. సింప్లిఫై చేస్తాం. 9 3 27, ఇది 27 అదొక 16, రెండు ప్లస్లో ఉన్నాయి కదా, ఇది ప్లస్ అది ప్లస్, 27 + 16 పక్కన వేసాం 43. ఈ 43 వేసుకున్నా మైనస్ 24 √3 అట్టే పెట్టా, ఏం చేయలేం కదా దీన్ని, అట్టే పెట్టిన బై 27లో 16 పోతే 11, సో 11 వేసి అయిపోయింది. ఏమేమి చూడండి, ఈ ఆన్సర్ చూడండి ఏంటి, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అర్థమైందా? ఇక్కడ ఏమైంది డినామినేటర్ ఏమైంది, డినామినేటర్ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్, ఇక్కడ డినామినేటర్ ఏమైంది రేషనల్. సో ఇర్రేషనల్ ఏమైంది, రేషనల్గా మారిపోయింది. దీన్నే రేషనలైజ్ ద డినామినేటర్ అంటాము. సో ఇర్రేషనల్గా ఉన్నటువంటి ఈ డినామినేటర్ రేషనల్గా మారిపోవడమే రేషనలైజ్ ద డినామినేటర్, హారాన్ని అకరణీయం చేయడం అంటాం, అంతే. ఓకేనా? సో ఇది మనకు ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ చూడండి 5th ప్రాబ్లం. దీంట్లోనే 5 cos square 60 plus 4 secant square 30 minus tan square 45 by sin square 30 plus cos square 30. ఓకే, సో ఇది కూడా ఈజీనే. యాక్చువల్గా ఇంకా మీకు ఐడెంటిటీస్ రాలా కాబట్టి sin square theta plus cos square theta ఇక్కడ 1 డైరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే మీకు ఇంకా ఆ ఫార్ములాస్ ఇంకా రాలా కాబట్టి ఇప్పుడు మామూలుగానే వాల్యూస్ పెట్టి చేయాలి. ఓకే, సో 5 ఇంటూ cos 60 ఎంత అండి 1/2, 1/2కు పైన ఏముంది స్క్వేర్, ప్లస్ 4 ఇంటూ secant 30 2/√3 పైన స్క్వేర్, మైనస్ tan 45 1కు పైన స్క్వేర్, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే, బై sin 30 1/2 పైన స్క్వేర్, ప్లస్ cos 30 ఎంత √3/2 పైన స్క్వేర్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, పైన స్క్వేర్స్ ఉంటే స్క్వేర్స్ పెట్టాం, అంతే, ఏం చేయాలి. సో దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 1కు స్క్వేర్ 1/2కు స్క్వేర్ ఎంత 4 అయిపోయింది, ప్లస్ 4 ఇంటూ 2కు స్క్వేర్ 4/√3కి స్క్వేర్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది, మైనస్ 1 స్క్వేర్కి 1 బై 1 స్క్వేర్కి 1 2 స్క్వేర్కి 4 ప్లస్ √3 స్క్వేర్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 పైన బై 2 స్క్వేర్ అంతా 4. సింప్లిఫికేషన్, రూట్కు పైన స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మధ్య లోపల ఉంటే మిగులుతుంది అంతే. సో 5 ఇంటూ 1 5/4 ఇది, ప్లస్ 4 ఇంటూ 4 16/3. సో ఇంటూ ఉన్నప్పుడు న్యూమరేటర్ చేసుకోవాలి, 4 ఇంటూ 4/3, ఎందుకంటే ఇది బై 1 కదా, 4 ఇంటూ 4 16, ఇది బై 1 కాబట్టి 1 ఇంటూ 3 3, సో 16/3 వస్తుంది, అది పద్ధతి. మీరు తెలియక పైన కింద 2 వేసుకున్నారు. ఇప్పుడు 5 ఇంటూ 1 అంటే 5 ఇంటూ 1/4, చాలామంది కింద కూడా చూసుకోవచ్చు కదా అంటారు, కింద ఏం చూస్తావు, కింద చూడు, కింద 5 అంటే 5/1 అని, అవునా? సో పైకి కింది చూడాలా, 5 ఇంటూ 1 5/1 ఇంటూ 4 4, అది దాని అర్థం. సో ఇన్ జనరల్గా ఇంటూ రాసినప్పుడు పైన కింద ఏం లేదంటే పైతో చేసుకోవాలి, 5 ఇంటూ 1 5/4 అది, అంతేగాని దీనికి అంత వేయకూడదు, కింద బై 1 ఉన్నట్టు లెక్క. ఓకే, 5 ఇంటూ 1 5/1 ఇంటూ 4 4, అది 5/4, అది దాని అర్థం. ఇన్ జనరల్గా పైన వేసేస్తాం 5 ఇంటూ 1 5/4. సో మైనస్ బై, ఇది లైక్ ఫ్రాక్షన్స్ కదండి, కింద డినామినేటర్ సేమ్, లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎల్సిఎం ఎంత 4, ఎల్సిఎం 4, పైన ఆపరేషన్ డైరెక్ట్గా వేస్తాం 1 + 3 అయిపోయింది, 1 + 3. లైక్ ఫ్రాక్షన్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ వేస్తాం. సో 4 3 1 ఎల్సిఎం, 4 ఇంటూ 3 12 ఎల్సిఎం. ఓకే, సో 4 3 3 5 15, సింపుల్ అండి. 4 12, 4 ఎన్నిట్ల 12, 4 3 12, అవునా? సో 3 మిగిలింది, ఆ 3 ఇంటూ 5 15 అట్లా లేదు. ఇంతకుముందు చెప్పే పద్ధతి నీకు, ఇది తీసుకో ఇది తీసుకో. కొంచెం ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, 5/4 ఇది ఇంటూ ఎల్సిఎం 12. సో 4 1 4 3 4 1 4 3 5 3 ఎంత 15 వచ్చిలా 15. ఓకే, నువ్వు మనసులో అనుకో 3 12, మళ్ళీ 3 హౌ మెనీ టైమ్, ఇప్పుడు మామూలు 3 4 కదా 12, అవునా? 3 4 12 4 4 4 హాఫ్ 4 ఇంటూ 16 64. ఓకే, సో 1 12 12 ఇంటూ 1 12, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. బై 4 + 3 4/4, 1 + 3 4/4 అట్లే ఉంది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసి 2 యాడ్ చేసి తీసేస్తే ఎంత వచ్చింది 67/12.
ఇది 4 1 క్యాన్సల్ ఎంత వస్తుంది 1/1 అంటే 1. ఓకే, సో 67/12/1 అంటే ఎంత 67/12 అంతే. ఎంత ఉండేది అంతే వస్తుంది. బై 1 అంటే సరిపోయింది. బై 1 పెట్టినా ఇంటూ 1 పెట్టినా ఎంత పెట్టినా మనకు అంతే వస్తుంది. కాబట్టి 67/12 ఇస్ ద ఆన్సర్. సో ఇవన్నీ సింప్లిఫికేషన్ మీరు బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఏమొస్తున్నాయండి, ఎల్సిఎం తీసుకోవడము, ఎల్సిఎం తీసుకున్న తర్వాత పైన ఏం రాసుకోవాలి అవి ప్రాక్టీస్ చేయాలి మీరు. సో ఇది తీసుకుంటాం ఎల్సిఎం ఉంటుంది, ఇది తీసుకుంటాం ఎల్సిఎం చేస్తావు, పైన ఎంత వస్తుంది, ఇది తీసుకుంటాం ఎల్సిఎం తీసుకొని పైన ఎంత వస్తుంది, ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. తెలియకపోతే మీరు 8th క్లాసు 7th 8th 9th కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫాస్ట్ వస్తుంది. లేదా మీ స్కూల్ టీచర్స్ని ఒకసారి అడిగి చూడండి, తెలియకపోతే. తెలిసింటే ఫాస్ట్గానే చేసేయండి, ఇబ్బంది లేదు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 tan 30 degrees by 1 plus tan square 30 అన్నాడు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, వాల్యూ కనుక్కోమంటే ఇంత వాల్యూ లేదు, ఆప్షన్స్ ఇచ్చాడు sin 60నా లేకుంటే cos 30నా ఇంకోటి ఇచ్చాడు. వాడు ఏది ఇస్తే అది చేద్దాం. ఓకే, సో వాల్యూ కనుక్కోండి ఫస్ట్. దట్ ఈక్వల్ 2 into tan 30 ఎంత 1/√3 by 1 plus tan 30 ఎంత 1/√3 పైన స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టాం. దట్ ఈక్వల్ 2 into 1 2/√3 by 1 plus 1కు స్క్వేర్ 1 √3కి స్క్వేర్ 3, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. ఓకే, సో పైన 2/√3 అట్లా పెట్టాం, డివైడ్ బై కింద 1 అంటే 1/1 అని, 1 మీన్స్ 1/1, 1కు 3 ఎల్సిఎం ఎంత 3, సో పైన 3 into 1 3 ప్లస్ 1 into 1 1, సో 3 + 1. ఎల్సిఎం మెయిన్ ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి ఎల్సిఎం ఖచ్చితంగా నేర్చుకోవాలా, ఎట్లా చేయాలో చూసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో 1కు 3 ఎల్సిఎం 3నే, సో 3 into 1 3 ప్లస్ 1 into 1 1. కింద మనకు కామన్ ఏవి లేనప్పుడు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లాగా చేసేయచ్చు. ఓకే, దట్ ఈక్వల్ టు 2/√3. ఈ డివైడ్ బై ఏం చేస్తాము, ఇంటుగా రాసినప్పుడు దీన్ని ఏం చేయాలా, రివర్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని రెసిప్రోకల్ అంటాం. కింద ఉండేది పైకి, పైన ఉండేది కిందికి వస్తుంది. సో ఇది 3 + 1 4 కదా, 4/3 ఇది 4/3. దీన్ని ఇంటుగా రాసినప్పుడు రివర్స్ చేయాలి, 3/4 అవుతుంది. 4/3 రివర్స్ చేస్తే 3/4, 3 పైకి 4 కిందికి వస్తుంది. అది దట్ ఈక్వల్ 2/√3 ఇంటూ, సో ఇంతకుముందు చెప్పాను 3 నేను వేయచ్చు, √3 into √3 రాయచ్చా, √3 into √3 ఎలా చెప్పండి, √3 into √3 ఈక్వల్ టు √3కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎంత 3 వచ్చిందా, అంటే మీ 3 ఏం రాయచ్చు, √3 into √3 రాయచ్చు. సందర్భాన్ని బట్టి అంతే. ఎందుకు సార్ అట్టే రాయాలంటే మనకు ఇంకా అవసరం. ఓకే, సో 3ని వేస్తాం, √3 into √3 రాస్తాం. సో ఇక్కడ 3 ఉంది, ఈ 3ని √3 into √3 రాసాం, డివైడ్ బై 4 అట్టే పెట్టాను. ఎందుకంటే ఇక్కడ √3 ఒకటి క్యాన్సిల్ చేస్తాం, √3 1s √3 1s క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2 2s క్యాన్సిల్. ఓకే, 2 1s 2 2s. మనకి ఎంత మిగిలింది, ఇక్కడ √3 మిగిలింది, కింద ఎంత 2 మిగిలింది. సో √3/2. ఈ ఎంత వాల్యూ అంటే ఈడి వరకు రాయండి. ఆప్షన్ వాడు ఇచ్చాడు, కొన్ని ఏబిసిడీలు ఇచ్చాడు, sin 60నా లేదంటే cos 30నా అదనా ఇదనా ఏదో ఇస్తాడు. మనకు సూటబుల్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది రా. అక్కడ ఇచ్చిన sin 60 ఇచ్చిందాడు ఏబిసిడీలు ఇచ్చి, అందుకే √3/2 వాల్యూ sin 60నా sin 30నా ఇంకొకటి ఇచ్చాడు. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాడు ఇచ్చిన ఆప్షన్లో మనం చూసుకుంటే sin 60 ఉంది, సో sin 60 లే వాల్యూ రామంటే √3/2 ప్రాసెస్. ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ సింప్లిఫికేషనే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అన్నిట్లో ఏమొస్తుంది, ఎల్సిఎం కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు రావాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1 - tan square 45 by 1 plus tan square 45. సో 1 - tan 45 1 పైన స్క్వేర్ బై 1 plus tan 45 1 పైన స్క్వేర్, దట్ ఈక్వల్ 1 - 1 square into 1 by 1 plus 1 square into 1. 1 - 1 0 కదా, 1 - 1 0 by 1 plus 1 2, 0 by ఎనీథింగ్ 0, కింద 0 ఉండకూడదు అంతే. సో పైన 0 కనుక ఉంటే కింద ఎంత ఉన్నా కూడా దాని ఆన్సర్ 0, 0/2 దట్ ఈక్వల్ 0. సో దీని వాల్యూ 0. సో 4 ఆప్షన్ ఇచ్చాడు, ఒక ఆప్షన్లో 0 ఉంది, ఆన్సర్ 0. ఓకే, ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, పక్కన నోట్స్ రాసుకోమని చెప్పిన ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. తర్వాత ముఖ్యమైన విషయము నేను చెప్పాను కదా, సోషల్ స్టడీస్ కూడా స్టార్ట్ చేస్తాను. తర్వాత సోషల్లో ఇండియన్ హిస్టరీ పార్ట్ త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి మీరు నాకు కోఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలండి, సబ్స్క్రైబ్ చేయాలా,
లైక్ చేయాలా, షేర్ చేయాలా అని చెప్పాను. మరి చాలామంది చూస్తున్నారు అంతే. చెయ్యాలా. చేసి మీ ఫ్రెండ్స్‌కు, మీ బంధువులకు పంపిస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. మీ స్టూడెంట్స్ ఎవరికి తెలుసుంటే వాళ్ళకి పంపియాలా. ఎందుకంటే రేపు ఇండియన్ హిస్టరీ అవి చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ చెప్పాలని. మరి నాకు కొద్దిగా ప్రోత్సాహం మీరివ్వాలంటే సబ్‌స్క్రైబ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని, సబ్‌స్క్రైబర్స్‌ని పెంచే బాధ్యత మీది. తర్వాత చెప్పే బాధ్యత నాది. కాబట్టి ఈ విధంగా మనము కలిసికట్టుగా అందరూ ఇంప్రూవ్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. ఓకే. థాంక్ యూ.